సులభంగా అరగగలిగింది, మంచి ఫైబరు, మంచి కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఈ దేశవాళీ బియ్యం సరిపోతుందని నేను అంటాను. అట్లా నా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళే సార్, నేను నాకు అనుభవపూర్వకంగా కొన్ని విషయాలు కొంత, కస్టమర్స్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కూడా కొంత. దేశవాళీ బియ్యంతో జావ కాంచుకొని తిన్నామండి, ఈ ఓన్లీ మిల్లెటే తినడం వల్ల వచ్చిన నష్టం ఏదైతే ఉందో మాకు రికవరీ అయింది అని అన్నారు. ఇక్కడ మన డిస్కషన్లో కూడా కన్ఫ్యూజ్ లేకుండా క్లారిటీగా చెప్పే విషయం ఏంటంటే, మీ శరీరానికి ఏ ఆహారం పడిందో, ఏ ఆహారం అడ్జస్ట్ అవుతుందో ఆ ఆహారం మనకు ఎలాంటి సంకోచం లేకుండా తీసుకోవచ్చు. నా రిక్వెస్ట్ ఏంటనంటే, ఒక పూట ఎర్ర బియ్యం ఏదైనా కానీ, నవార, రక్తశాలి, ఉల్లాకరు, పూంగారు, మాపిల్లై సాంబా, ఒట్టొడియాన్ సాంబా, కరుంగురవై, మంచి మంచి రకాలు ఉన్నాయి. ఇవన్నీ ఎరుపు రంగు ఉన్నటువంటి బియ్యం. బైరొడ్లు మన లోకల్ వెరైటీ. ఒక పూట తప్పనిసరిగా ఏదో ఒక రూపంలో ఇవన్నీ సార్ అంబలికి మంచి రుచి ఉంటుంది. అంబలికి, పెరుగన్నానికి చాలా బాగుంటాయి. మేము ఎక్కడన్నా ఈ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు నవార బియ్యం, ఎరుపు రంగు ఉన్నటువంటి బియ్యంతోనే పెరుగన్నం పెడతాం. అంత రుచిగా ఉంటుంది, అందులో మంచి ఫైబర్ ఉంటుంది, మనకు సరిపోతుంది. ఒక పూట మనం ఏదో ఒక రకంగా దేశవాళీ బియ్యం తినచ్చు. అట్లాగే రెండో రకం ఇవి మెడికేటెడ్వి, ఈ ఎర్ర బియ్యం, నల్ల బియ్యం, ఇవంతా కూడా ఆరోమేటిక్ వెరైటీస్ ఉన్నాయి. అసలు ఆరోమేటిక్ వెరైటీస్లో ఎన్ని పోషక విలువలు అంటే, మంచి ప్రోటీన్ ఉండేటువంటి రైస్ వెరైటీస్ అన్నీ ఆరోమేటిక్లో ఉన్నాయి సార్. విటమిన్ డి రైస్ అని పేరు ఇంద్రాణి రైస్కి. మన పాలేకర్ గారు, గురువు గారికి చాలా ఇష్టమైన బియ్యం ఇంద్రాణి. అది మహారాష్ట్ర వెరైటీ అయితే ఆయన చెప్పబట్టి చాలామంది రైతులు వచ్చి తీసుకొని తిన్నారు. అది స్టిక్కీగా ఉంటుంది. కొన్ని రకాల పొంగలి, మనం కొన్ని రకాల పాయసం, ఇట్లాంటి వాటికైతే అద్భుతమైన రుచి ఉంటుంది. వాటిని మనం తీసుకోగలగాలి. మన లోకల్ చిట్టి ముత్యాలు మంచి ఆరోమేటిక్ ఉన్నటువంటి. తమిళనాడులో ఇల్లెపు సాంబా అని ఒక రకం, ఇలుపైపు సాంబా అనేది. అసలు ఈ మధ్య అది టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, హీరో విశాలు డెంగ్యూ ఫీవర్ వల్ల నిలబడలేని స్థితిలో ఇబ్బందులు పడ్డాడు కదా. విషపు జ్వరాలను వాళ్ళు సిద్ధ వైద్యంలో రాసిందంట. విషపు జ్వరాలను సైతం నివారించగల ఒకే ఒక బియ్యం ఇల్లెపు సాంబా. దాన్ని బియ్యము లైట్ గ్రీనిష్ కలర్ ఉంటుంది సార్, వైట్ రాదు. మీరు ఎంతన్నా పాలిష్ చేయండి, లైట్ గ్రీనిష్, వైట్ రెండు మిక్స్ అయి ఉంటుంది. దాన్ని మనం కొద్దిగా నోకు కొట్టి దంచే, ఒడ్లుగా కూడా దంచి జావగాంచి మనం దించే ముందు ఒక 10-12 జీలకర్ర వేసి, ఒక 4 మిరియాలు దంచి అందులో వేసి ఇంకాస్త మరిగించి, వాళ్ళు కానీ ఆ విషపు జ్వరాలు ఉన్నటువంటి వాళ్ళు రోజుకు ఒక 2 సార్లు లేదా 3 సార్లు లిక్విడ్ ఫుడ్ ఇస్తూ వస్తే ఘనాహారం అరిగించుకోలేరు కాబట్టి త్వరగా కోలుకోగలరు. ఈ ప్లేట్లెట్ కౌంట్ కావచ్చు, లేకపోతే మిగిలినటువంటి ఆ విష అణువులు ఏవైతే ఉన్నాయో, జ్వరం వల్ల వచ్చినటువంటి అణువులన్నీ కూడా కరిగిపోతాయి. అంత అద్భుతమైనటువంటి ఆరోమేటిక్ వెరైటీలో మెడిసినల్ వెరైటీ అది ఇల్లెపు సాంబా. అట్లాగే అప్పుడప్పుడు పిల్లలకి వాసన వేసేరుగ సాంబా, దాంతో ఈ పులిహోరను లేకపోతే మామూలుగా పొడి అన్నంగా కూడా ఏ కూరలైనా సరే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ చిన్న పిల్లలకి లోపల కడుపు లోపల కలిగేటువంటి నులు పురుగుల్ని నివారించేటువంటి గుణం మన వాసన వేసేరుగ సాంబాకు. ఇది ఇప్పుడు మనం చెప్పడం వల్ల వెలుగులోకి వచ్చినటువంటి విషయాలు కాదు సార్, ఎప్పుడో ఉన్నటువంటివే. అయితే మనం పండించడం ఎప్పుడైతే తగ్గించేసామో దాని గురించి ప్రచారం తగ్గిపోయింది. ఇప్పుడు మనం మిల్లెట్స్ని పండించుకుంటున్నాం. ఇప్పుడు నా పొలంలో ఇప్పుడు రాగులు వేస్తాను, భోగి రోజు నారు పోస్తాను ప్రతి సంవత్సరం. మాకు ఒక పూట మధ్యాహ్నం కూలీలు ఉన్నప్పుడు తప్పనిసరిగా రాగి సంగటే తినాలి. రాగులు ఎక్కువ వేస్తాము, బియ్యం తక్కువ ఉంటుంది. అట్లాగే సజ్జలు, మీరు అన్నట్టు నాగుల చవితికైతే అదొక ప్రసాదం, నైవేద్యంగా పెడుతుంది. జొన్నలు, మా పిల్లలకి జొన్న బొరుగులు అంటే చాలా ఇష్టం. మన లోకల్లో, మన చిత్తూరు జిల్లాలో సింగారపు జొన్నలు అని ఉండేవి. రాయచూరు జొన్నలు ఎంత అద్భుతంగా ఉంటాయో, సింగారపు జొన్నలు కర్ణాటక సైడ్ ఎక్కువ పండిస్తారు. రోట్లో వేసి రోకలు దంచితే రోకలి పైకి ఎగరాలే కానీ ఇది నలగదు, అంత అద్భుతమైంది. దాన్ని మిల్లెట్స్ కాదంటే నాకు బాధేస్తుంది. అది కదా ఒరిజినల్ మిల్లెట్. మనం ఎక్కడో బయట దేశాల నుంచి తీసుకొచ్చినవి మిల్లెట్ అని చెప్పి మనం ఎందుకు ప్రచారం చేయాలి? ఇవి అట్లా దంచి దాన్ని కొద్దిగా దంచిన తర్వాత పెనంలో వేస్తే అది పాప్కార్న్ లాగా విరుగుతుంది. దాన్ని జొన్న బొరుగులు బియ్యం పాకంలో వేసి, బియ్యం ఉంటలు వేస్తారు, బెల్లం పాకంలో వేసి జొన్న బొరుగులు ఉంటలు తయారు చేయడం. అంతసేపు దంచినటువంటివి కొద్దిగా పొడి ఉంటుంది కదా, దాన్ని జల్లెడ బట్టి ఆ జొన్న రొట్టెలు తయారు చేసుకోవడం.
ఆ నూకతో సంగటి చేసుకోవడం, గంజి కాంచుకోవడం, అన్నం చేసుకోవడం, ఇవి మనకు చేయదగినవి ఇప్పుడు మాకు జరుగుతూ ఉంటుంది. కాబట్టి దేశవాళీ బియ్యంతో పాటుగా మన లోకల్ మిల్లెట్ని తీసుకుంటేనే అది పరిపూర్ణమైన ఆహారం అవుతుంది, మంచి న్యూట్రిషన్ ఫుడ్ అవుతుంది, బ్యాలెన్స్డ్ డైట్ అంటానే. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.